ఆ. సేవ్ ఆరావళి ప్రతిపక్షాలు యాక్టివిస్టుల ఆందోళనలు, కేంద్రం సూచించిన కొత్త నిర్వచనానికి సుప్రీంకోర్టు ఆమోదం, అనుమానాలు, పర్వత శ్రేణులను తవ్విపోస్తున్నారని ఆరోపణలు, ఇక వాటిని కొట్టిపారేసిన కేంద్రం అట. ఇవేంటంటే సేవ్ ఆరావళి అనేది కొన్ని రాష్ట్రాలలో విస్తరించి ఉంటాయి ఈ పర్వతాలు. సో ఏంటంటే కేంద్రము సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకొచ్చింది. 100 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే వాటిని పర్వతాలుగా, 100 మీటర్ల కంటే తక్కువ ఉంటే వాటిని ల్యాండ్గా గుర్తించి మైనింగ్ చేసుకోవచ్చు అని చెప్పింది. మరి ఇప్పుడు మైనింగ్ అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున ఏం జరుగుతూ ఉన్నది, ఆదివాసుల్ని మావోయిస్టులను చంపేసిన తర్వాత ఆదాని గ్రూప్స్, అంబానీ గ్రూప్స్ మైనింగ్ మీద పడ్డారు, అడవులన్నీ కథం పట్టిస్తున్నారనే ఒక వినిపిస్తూ ఉన్నది కదా మనకు. సో ఇదేంటంటే ఇవి అంటే కొన్ని రాష్ట్రాల మీదుగా కొన్ని జిల్లాల మీదుగా కలిసినటువంటి పర్వతాలు, వీటన్నిటిని మైనింగ్ చేస్తా అంటే అక్కడ వాళ్ళు ఒప్పుకుంటలేరు. సో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారట. ధూళి తుపాను ఎడారికరణకు అడ్డు, ఇక గ్రౌండ్ వాటర్ జీవన వైవిధ్యానికి అండగా ఇక ఆరావళి పర్వతాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇదన్నీ 10వ పేజీలో కదా. సో మరి పర్వతాలని అన్నీ కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు వాస్తవంగా ఏం చెప్తారు మన పెద్దలు, చెట్లుంటే టైంకి వానలు పడతాయి, మంచి గాలి వస్తుంది, మంచి నీడు ఉంటుందని చెప్తాం. మనం ఈ పర్వతాలన్నీ చెట్లన్నీ ఇవన్నీ కొట్టుకుపోయినాక డెవలప్మెంట్ అన్నాక పైసలు ఉన్న వాళ్ళు ఈ దేశంలో కాకపోతే వేరే దేశంలో ఉంటారు. మరి పైసలు లేని ఏడ బతకాలి? పీల్చుకునే దానికి ఇప్పుడు గాలి కరువు అయిపోయింది. ఢిల్లీలో పొల్యూషన్ ఎట్లుందో మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో నెక్స్ట్ ఈ జీడిమెట్ల ఈ ప్రాంతం ఇటు మొత్తం ఈ సూరారం కానీ జీడిమెట్ల కానీ అటు పటాన్చేరు కానీ మొత్తం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. పొద్దున లేస్తారంటే మీకు కెమికల్ ఫ్యాక్టరీ మొత్తం కెమికల్ స్మెల్ వస్తూ ఉంటుంది, స్వచ్ఛమైన గాలి దొరకది. మనం పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి దొరకనప్పుడు మనం అభివృద్ధి కోరుకొని ఏం లాభం? ఇగో ఆరావళికి ముప్పు చూద్దాం ఇది. ఇక ప్రపంచంలోనే అతి పురాతన పర్వత శ్రేణుల్లో రాజస్థాన్లోని ఆరావళి ఒకటి. సుమారు 700 కిలోమీటర్ల మేర ఈ శ్రేణులు పరుచుకొని ఉన్నాయి. రాజస్థాన్లోని థార్ ఎడారిని గంగా మైదానాలకు విస్తరించకుండా ధూళి తుఫాన్లను నివారించేలా ఈ పర్వతాలు సహజ అడ్డుకట్టగా ఉన్నది. భూగర్భ జలాల సంపదకు ఇక రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ యూపీ సహా పలు రాష్ట్రాల్లో జీవ వైవిధ్యానికి అండగా నిలుస్తున్నట. ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నది? రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ యూపీలో ఉన్నదట ఇది చూడురి. ఇక ఈ రీజియన్లో పర్యావరణ సంతులనం చేస్తున్నది. ఉత్తరాదికి గ్రీన్ ల్యాండ్స్గా ఇక చంబల్, ఇక సబర్మతి, లూని వంటి నదులకు జన్మస్థానంగా ఉన్నది. జీవాధారణగా సహజ కవచంగా నిలుస్తున్న ఈ ఆరావళి పర్వత శ్రేణులకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలతో ముప్పు వాటిల్లోనుందా? కేంద్ర ప్రభుత్వం సూచించిన కొత్త నిర్వచనానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రతిపక్షాలు, పర్యావరణ ప్రేమికులు, కార్యకర్తలు ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సేవ్ ఆరావళి, సేవ్ ఎయిర్ వాటర్ ఫ్యూచర్ పోస్టులు పోటెత్తినాయి. అసలు ఆరావళి పర్వత శ్రేణుల చుట్టూ జరిగిన పరిణామాలేంటి, కేంద్రం సూచనలేంటి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పేంటి, తాజాగా కేంద్రం తీసుకొచ్చిన స్పష్టత ఏమిటట? దేని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళే ఉంటారు కదా చాలామంది, అందరికీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. వాస్తవంగా మనం పొద్దున లేస్తే ఈ సోషల్ మీడియా అకౌంట్ చూసిన తర్వాతనే బ్రష్ చేయడమైనా, పనులు తోమడం, ఇంకోటి కార్యక్రమాలు. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా చూస్తే ఉంటే ఏమని పోస్టులు పెడుతురట? సేవ్ ఆరావళి, సేవ్ ఎయిర్ అంటే గాలి, వాటర్ ఫ్యూచర్ అనే పోస్టులు పెడుతురట. ఇక కొత్త నిర్వచనం తీసుకొచ్చే విధంగా ఇట్లున్నదట. సో కాలుష్య కోరల్లో ఢిల్లీకి ఇంకా ప్రమాదం మారుతూ ఉన్నదట. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? కొత్త నిర్వచనం ఏంటి, సుప్రీం తీర్పు ఏమిటి? కనీసం 100 మీటర్ల కంటే ఎత్తున కొండలను 500 మీటర్ల పరిధిలోని ఒక్కడికి మించి ఈ కొండలుంటే వాటిని ఆరావళి రేంజ్గా గుర్తించాలని కొత్త నిర్వచనం చెబుతున్నది. ఇక్కడ మైనింగ్కు అనుమతి ఇవ్వరాదు. ఇక దేశ ప్రయోజనాలు మరికొన్ని అత్యవసర లేదా ముఖ్యమైన పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు ఉంటుంది. కాగా జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్ 20న ఈ నిర్వచనాన్ని ఆమోదిస్తూ కొన్ని కండిషన్లు పెట్టిందట. నవంబర్ 20 అంటే ఆయన రిటైర్డ్ కాకంటే ముందు పెట్టింది. ఇక నిపుణుల నివేదిక వచ్చే వరకు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్లో కొత్త మైనింగ్ లీజులకు అనుమతి ఇవ్వరాదని స్పష్టం చేసిందట. మైనింగ్కి ఇయ్యరాదని. ఇక అక్రమ మైనింగ్ను అడ్డుకునే చర్యలకు సంబంధించిన సిఫార్సులను అంగీకరించింది. అలాగే పర్యావరణ సున్నిత భాగాలు, జీవనాధారానికి ముఖ్యమైన ప్రాంతాన్ని పునరుద్ధరణకు ప్రాధాన్యత ఉన్న ఏరియాలు తప్పని పరిస్థితుల్లో మైనింగ్కు అవకాశం ఇవ్వగలిగే ప్రాంతాలను గుర్తించాలని అధికారులను ఆదేశించిందట. అప్పుడు ఇది మొత్తం ఇక దీని గురించి ఉన్నది. మొత్తం ఇక మరి ఏం చేస్తారో చూడాలి, ఎట్లా ముంగడిపోతుందో చూడాలి, కేంద్రం ఎట్లా తీసుకుపోతుంది. మరి మైనింగ్ అంటేనే ఇప్పుడు వాస్తవంగా మరి ఇటు ఆదాని అంటారు, అంబానీ అంటారు. మరి ఇక వాళ్ళ కోసం కట్టబెట్టడానికి మళ్ళీ ఇద్దేస్తుందని కొన్ని
కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు. సో ఏం జరుగుతాయి చూడాలి. సోషల్ మీడియాలో అయితే మొత్తం పెద్ద ఎత్తున ఈ పోస్టులు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి.